హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన టాపిక్ సైకాలజీ టాపిక్లో సైకాలజీ టెట్ టాపిక్లో అంతర్దృష్టి సిద్ధాంతం చాలా ఈజీ, చాలా చిన్నది, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వీడియోలో రెండు సిద్ధాంతాల గురించి చెప్తాను. ఒకటి అంతర్దృష్టి, రెండు సీఖన లేదా పరిశీలన. సరే, అంతర్దృష్టి సిద్ధాంతం అంటే ఏంటి? ఈ అంతర్దృష్టి సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అనేది చూస్తే, అంతర్దృష్టి సిద్ధాంతాన్ని కోహ్లర్ ప్రతిపాదించారు. కోహ్లర్ ఎవరి మీద ప్రయోగం చేశారు? సుల్తాన్ అనే ఒక చింపాంజీ పైన. అంటే చింపాంజీ యొక్క పేరు సుల్తాన్. ఆహా, ఓహో, అబ్బా అనే ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. తక్కువ మెదిలే ఒక ఆలోచన ఈ యొక్క సిద్ధాంతంలో ఉంటుంది. అంతే, ఒకటే బ్లైండెడ్ పాయింట్. జర్మనీ యొక్క టెనెరిఫ్ దీవుల్లో 1914-16 మధ్యలో ఎన్నో చింపాంజీల మీద ఈ కోహ్లర్ తన ప్రయోగాన్ని చేయడం అనేది జరిగింది. ఎందుకు చింపాంజీని ఎంచుకున్నారు అంటే, చింపాంజీ మరియు మనిషి యొక్క మస్తిష్క యొక్క సంరచన అనేది ఇంచుమించు ఒకే రకంగా ఉంటుందంట. దాని గురించి చింపాంజీ పేరు సుల్తాన్ అనే ఒక సుల్తాన్ని తీసుకుని ఒక రూమ్లో బంధించేశారు. అంటే సుల్తాన్ని ఒక రూమ్లో ఉంచి ఒక మూలలోనేమో బల్ల పెట్టారు, ఒక మూలలోనేమో కర్ర పెట్టారు, పైన సుల్తాన్కి అందనంత ఎత్తులో అట్టికాయలు పెట్టారు, అట్టిపళ్ళు. ఇప్పుడు ఆకలి తీర్చుకోవాలి అంతే, అటు ఇటు మొత్తం అబ్జర్వ్ చేసింది చింపాంజీ. అబ్జర్వ్ చేసి టక్కమంట వెళ్ళింది, బల్ల తెచ్చుకుంది, ఆ యొక్క కర్ర తెచ్చుకుంది, ఎక్కింది, టాప్మంటు కొట్టింది, తినేసింది. ఇక్కడ స్టెమ్యులస్లు ప్రతిక్రియలు ఏమీ లేవు. టక్కున ఒక ఆలోచన మదిలో మెలిగే విధానం ఏదైతే ఉంటుందో అటువంటి విధానాన్ని అంతర్దృష్టి సిద్ధాంతం అంటాము. ఈ అంతర్దృష్టి సిద్ధాంతాన్ని కోహ్లర్ ప్రతిపాదించారు. జర్మనీ టెనెరిఫ్ దీవుల్లో ఎన్నో చింపాంజీల మీద ప్రయోగాలు చేశారు. అయితే ఈ ప్రయోగం హైలైట్ అయింది. ఆ ప్రయోగంలో చింపాంజీ పేరు సుల్తాన్. గెస్టాల్ట్ వాదులు ఈ కోహ్లర్ యొక్క ప్రతిపాదనల్ని, ఈ సిద్ధాంతాన్ని నమ్మారు. గెస్టాల్ట్ వాదులు అందరూ కూడా అంతర్దృష్టి సిద్ధాంతాన్నే ఫాలో అవుతారు. గెస్టాల్ట్ వాదులు బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే कोहलर के उल्लेखनीय कार्य का परिणाम यह है कि अंतर्दृष्टि का सिद्धांत यह है कि चिंपांजी की मस्तिष्क संरचना ఎందుకు చేశారు? చింపాంజీ యొక్క మస్తిష్క సంరచన మరియు मानव की मस्तिष्क संरचना से काफ़ी मिलती जुलती है, इसलिए कोहलर चिंपांजी को चुना. उन्होंने एक किताब लिखी थी. ఈ కోహ్లర్ ఒక పుస్తకాన్ని కూడా రచించారు. దాని పేరే ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఏప్స్ అని ఎందుకు అంటున్నాం? ఇక్కడ చింపాంజీని ఇంగ్లీష్లో ఏప్స్ అంటాం, గుర్తుపెట్టుకో. ఏప్స్ కనిపిస్తే చాలు, అది ఖచ్చితంగా ఎవరికి సంబంధించింది? కోహ్లర్కి సంబంధించింది. చింపాంజీల మీద చేసింది ఈయనే अंतर्दृष्टि सिद्धांत. अंतर्ज्ञान यानी अंतःक्रिया को देखकर बिजली की तरह ఒక
టక్కున మెదిలే ఆలోచన మస్తిష్క మే చమక్తా హై, దాన్నే ప్రత్యక్ష పునర్ఘటన షామిల్ అవుతారు. అంటే వచ్చిన ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. ఇస్మే ఆహా జైసా అనుభవ ప్రాప్త అవుతా హై, ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది ఇందులో అనుభవము. దాన్నే अंतर्दृष्टि सिद्धांत అంటాము. మరి अंतर्दृष्टि सिद्धांत को प्रभावित करने वाले चीज़ें बुद्धि, पिछले अनुभव, ध्यान, प्रत्यक्ष, समस्या सुलझाने की क्षमता. అలాగే यार्क वो व्यक्ति है जो अंतर्ज्ञान के बारे में कुछ महत्वपूर्ण बातें सुझाई है. అయితే అంతర్దృష్టి ప్రభావిత చేసే కారకాలు ఏంటి? బుద్ధి చాలా షార్ప్గా ఉండాలి కదా, అది పిछला అనుభవం, గతంలో జరిగిన అనుభవాల్ని ప్రజెంట్ ఒక్కసారిగా ఆ పని చేయనిస్తాయి అన్నమాట. ధ్యాన్ ఆలోచన, మన గురి ఆలోచన శక్తి కరెక్ట్గా ఉండాలి. ప్రత్యక్ష అక్కడున్న ఏ ఏ వస్తువులు మనకి పనిచేస్తాయి ఏంటి అనేది చూసుకోవాలి ఆ సందర్భాన్ని. సమస్య సుల్జానే క్షమత, సమస్య పరిష్కారాన్ని చేసే క్షమత. ఇవన్నీ కూడా దేని మీద? ఇవన్నీ ఎంత షార్ప్గా ఉంటే అంత చక్కటి అంతర్దృష్టి ప్రతిస్పందన అనేది రావడం అనేది జరుగుతుంది. అనుప్రయోగ్ అంటే ఈ సిద్ధాంతంలో జరిగిన ప్రయోగాలు, ఈ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఆర్కిమెడిస్ సిద్ధాంతం అనేది అంతర్దృష్టి సిద్ధాంతానికి సంబంధించిన ఎగ్జాంపులే. అలాగే శ్రీనివాస్ రామానుజన్ హెల్త్ బాగోలేదు, మంచం మీద ఉన్నారు హాస్పిటల్లో. అటువంటి పరిస్థితుల్లో కూడా 1729 నెంబర్ యొక్క మహత్వాన్ని తన స్నేహితుడికి వివరించడం, ఇందులో పజిల్స్ అనేవి చక్కదిద్దడం అనేది జరుగుతుంది. మరి ఈ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని జ్యామితి సిద్ధాంతం అనేది బయటికి రావడం అనేది జరిగింది. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో అర్థమైందా? ఆర్కిమెడిస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది, ఏ సిద్ధాంతాన్ని అనుసరించింది? ఖచ్చితంగా ఏమని చెప్పాలి? అంతర్దృష్టి సిద్ధాంతాన్ని. అట్లానే శ్రీనివాస్ రామానుజన్ యొక్క ఎగ్జాంపుల్ 1729 యొక్క మహత్వాన్ని చెప్పారు. శ్రీనివాస్ రామానుజన్ హాస్పిటల్లో ఉండగా ఆ నెంబర్ యొక్క గొప్పతనాన్ని వివరించడం అనేది జరిగింది. అట్లానే పజిల్స్ అనేవి అంతర్దృష్టి సిద్ధాంతంలోకి వస్తాయి. అట్లానే సైద్ధాంతిక జామితి సిద్ధాంతం అనేది కూడా మరి అంతర్దృష్టి సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ప్రయోగంలోకి తీసుకొచ్చినాయి. शिक्षा का महत्व, सीखने के विषय को पूरी तरह समझने की ज़रूरत है. ఓవరాల్ విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ शिक्षक द्वारा पढ़ाए जा रहे विषयों से संबंधित विभिन्न विषयों को, అనేక విషయాల్ని, అంతర్ సంబంధం को, అనేక విషయాల మధ్య ఉన్న సంబంధాలని ఆ యొక్క పిల్లలకి మనము చేరవేయడం, తెలియపరచడం. అంటే ఈ ఎగ్జాంపుల్ని డైరెక్ట్గా అడిగి ఇది ఏ సిద్ధాంతాన్ని బేస్ ఈజీగా తెలిసిపోద్ది. మన దగ్గర ఉన్న సిద్ధాంతాల్లో ఏదైనా ఈజీ సిద్ధాంతం ఉంది అంటే డైరెక్ట్గా క్వశ్చన్ చేయగలిగేది అది అంతర్దృష్టి సిద్ధాంతం. అయినా అన్ని సిద్ధాంతాలు కూడా ఈజీ అవ్వాల్సిందే. ఇంకా ఇంతలా చెప్పిన తర్వాత అన్ని సిద్ధాంతాలు ఈజీ అవ్వకపోతే ఎట్లా? जब सीखने का विषय बड़ा हो जो उसे अर्थपूर्ण भागों में तोड़कर समझकर पढ़ाया जाना चाहिए. समस्या का समाधान प्राथमिकता होता है. प्रोजेक्ट मेथड, एक्सप्लेनेशन मेथड, సమస్య సాల్వింగ్ మెథడ్, ఇవన్నీ కూడా ఈ నేర్చుకునే అంశాలని ఖండన చేసి చక్కగా పిల్లవాడికి ఒక చుట్టుపక్కల నుంచి అన్ని రకాలుగా కూడా స్థిరత్వం తీసుకొచ్చి తన ప్రపంచంలో ఉన్న అంటే తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఒకే ఒక దృష్టిలో
మొత్తం ఐడెంటిఫై చేసే రకంగా పిల్లవాడిని మనము తయారు చేయడమే. ప్రాజెక్ట్ మెథడ్ కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ మెథడ్, సమస్య సాల్వింగ్ మెథడ్, ఇవన్నీ కూడా అంతర్దృష్టి సిద్ధాంతానికి సపోర్ట్ చేసేవే. छात्र किसी विषय को धैर्यपूर्वक परीक्षण करने की आदि होते हैं. లైక్ ధైర్యంగా ఒక విషయాన్ని పరీక్షించడం, అబ్జర్వ్ చేయడం. సమాధానం తలాష్ కన్నా, సమస్యకి సమాధానాన్ని వెతకడం, సమస్య పరిష్కార విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇది అంతర్దృష్టి సిద్ధాంత్. మరి త్రుటి సిద్ధాంత్కి అంతర్దృష్టి సిద్ధాంత్కి డిఫరెంట్ ఏంటి? త్రుటి తథా ప్రయాస్ కా సిద్ధాంత్కి, థార్ండైక్ సిద్ధాంత్కి, कोहलर सिद्धांताనికి डिफरेंट ఏంటి? यह सरल शिक्षण है, यह जटिल शिक्षण है. कई में प्रयत्नों में से सीखता है, प्रयत्नों की संख्या घटती है, सीखने की क्रिया होती है. इस पर सटीक ये एकल प्रयास होता है. ఒకే ఒక్క ప్రయత్నంలో ఇక్కడ సక్సెస్ అయిపోతాడు అంతర్దృష్టిలో. కానీ తృతీయ సిద్ధాంతంలో, త్రుటి ప్రయాస సిద్ధాంతంలో ఎన్నో ప్రయత్నాలు చేసి 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 చివరాఖరికి పని సక్సెస్ అవుతుంది. यह धीरे धीरे सीखता है, यह अचानक एवं सीखता है. सीखने का अभ्यास दोहराव पर आधारित है. यह अभ्यास दोहराव पर भरोसा करते हुए करता है. అంటే తను నేర్చుకునే విషయాన్ని కాన్ఫిడెన్స్గా చేస్తాడు అంతర్దృష్టి సిద్ధాంతంలో. ఇక్కడ మరి ప్రీవియస్ అభ్యాసం మీద, రిపీటెడ్ మీద ఆధారపడి ఉంటుంది तृतीय प्रयास सिद्धांत. मोटर कौशल के अभ्यास से योगदान देता है, मौखिक एवं मनोवैज्ञानिक रूप से सीखने का योगदान देता है. అంటే వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇవన్నీ కూడా ఒక విశేషతల్లాగా, ఆ సిద్ధాంతానికి సంబంధించిన విశేషతల్లాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకి निरंतर याद रहता है, ఎల్లప్పుడూ ఉంటుంది अंतर्दृष्टि सिद्धांतలో. यदि सीखे गए विषयों को दोहराया नहीं जाता तो भूल जाने की संभावना है. మరి త్రుటి ప్రయాసలో ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత రిపీట్ చేయకపోతే మర్చిపోయే అవకాశం ఉంది. కానీ అంతర్దృష్టిలో ఇంకా మర్చిపోడు, ఎందుకంటే తాను క్రియేట్ చేశాడు దాన్ని, కాబట్టి మర్చిపోవడం అనేది జరగదు. कौशल का विकास किया जा सकता है, जागरूकता एवं उपयोगिता का सुधार करता है. आत्मनिरीक्षण के लिए कोई जगह नहीं है, समस्या समाधान संभव है, भले ही यह त्रुटि सिद्धांत जैसे सीखता है. నెక్స్ట్ మరి ఇది అంతర్దృష్టి సిద్ధాంతంలో మనం చూసుకున్న విషయాలు. అంతర్దృష్టి సిద్ధాంతం నేను వివరణ ఇచ్చాను, అట్లానే ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, మరి కోహలర్ దేని మీద చేశారు, అట్లానే ఏ దీవుల్లో చేశారు, ఇది కూడా అడగచ్చు. ఏ దేశంలో ఉన్నాయి అలా కూడా క్వశ్చన్ జరగచ్చు. ఏ సంవత్సరంలో జరిగింది, అలాగే కోహలర్ రచించిన పుస్తకం పేరేంటి, అట్లానే అంతర్దృష్టి ప్రభావితం చేసే కారకాలేంటి, అట్లానే అంతర్దృష్టి సిద్ధాంతం వల్ల వచ్చిన ప్రయోగ స్థితిలో మన ప్రపంచంలో జరిగిన ఫ్యాక్ట్స్ ఏంటి, అట్లానే ఈ శైక్షిక రూపంలో మనం చేయాల్సిన పనులేంటి, అట్లానే త్రుటి తథా ప్రయాస్ సిద్ధాంత అంతర్దృష్టి సిద్ధాంత్కి డిఫరెంట్ అండి. థార్ండైక్ను మరియు కోహలర్కి డిఫరెంట్. మరి నెక్స్ట్ పరిశీలన అంటే దీన్ని తెలుగులోనే పరిశీలన సిద్ధాంతము అంటామండి. ఇక్కడ సార్ ఇది ఎక్కడో గుర్తుకొస్తుంది మాకు అని మీకు అనిపించవచ్చు. పరిశీలన పద్ధతి వేరు, పరిశీలన సిద్ధాంతం వేరు. పరిశీలన అభ్యాసన సిద్ధాంతము అంటాము. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అబ్జర్వేషన్ లెర్నింగ్ మెథడ్ అంటే అబ్జర్వేషన్ లెర్నింగ్ మెథడ్ అని కూడా అడగడు, లెర్నింగ్ థియరీ అంటాడు. అబ్జర్వేషన్ లెర్నింగ్ థియరీ వేరు, అబ్జర్వేషన్ మెథడ్ వేరు. అది పద్ధతి మాత్రమే, అది అబ్జర్వేషన్ పద్ధతి మాత్రమే, వ్యక్తిగత పద్ధతుల్లో నేర్చుకున్నది. కానీ ఇది ఒక థియరీ. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు థియరీని అనేది చూద్దాం. సామాజీకరణ కా అభ్యాస్, అనుకరణ కా అభ్యాస్, మోడల్ అభ్యాస్, అవలోకన్ అభ్యాస్ అంటాం. అంటే చూసి
నేర్చుకునే అభ్యాసనము. ఈ యొక్క అవలోకన అభ్యాసాన్ని మరి అగ్రదూత్ అంటే ముందు ప్రతిపాదించింది ఎవరు అంటే మిల్లర్ అండ్ డిల్లర్. కానీ దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా. కాబట్టి డెవలప్ చేసింది ఎవరు? వికాస్ కిస్నే కియా? विकास किसने किया? आल्बर्ट बंडूरा. इसका प्रतिपादन किसने किया? अग्रदूत कौन है? మొట్టమొదటిగా యుఎస్ఏకి సంబంధించిన మిల్లర్ డిల్లర్లు దీన్ని చేశారు. వాళ్ళు ఏ గ్రంథాన్ని రాశారు? మిల్లర్ డిల్లరు సోషల్ లెర్నింగ్ సిమ్యులేషన్ అనే గ్రంథాన్ని రచించారు. అయితే ఆల్బర్ట్ బండూరా దీని యొక్క ఉల్లేఖ క్లియర్గా ఒక థియరీ టైప్లో చేసి దాన్ని పూర్తిగా ఆ థియరీని కంప్లీట్ చేశారు. అది ఏ బుక్ని బేస్ చేసుకుని? సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకాలజీ ఆఫ్ మోడలింగ్ అనే బుక్ని బేస్ చేసుకుని. సో సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకాలజీ ఆఫ్ మోడలింగ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? బండూరా. సో మిల్లర్ అండ్ డిల్లర్ ఏ పుస్తకాన్ని రాశారు? సోషల్ లెర్నింగ్ సిమ్యులేషన్. అలాగే నెక్స్ట్ ఆల్బర్ట్ బండూరా మరియు వాట్సన్లు ఎన్నో మరి ప్రయోగాలు చేశారు వీటి మీద. అయితే జబ్ మిల్లర్ एंड डिल्स का अभ्यास करने वाला व्यक्ति का पुनर्वास किया जाता है तो न केवल वह व्यक्ति बल्कि उस पुनर्वास से प्रभावित अन्य लोगों से भी अभ्यास करने का ప్రయాస్ కరేగా. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనము చూసిన తర్వాత ఆ చూసిన విషయాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి అంటే నేను ఒక గురువుగారిని చూశాను. ఆయన చాలా చక్కగా ఉంటారు, చాలా మెయింటెనెన్స్ స్ట్రిక్ట్గా, చాలా క్యూట్గా, కొట్టకుండా తిట్టకుండా స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ చూస్తారు. సో అలాగా ఆయనకి లాగా నేను ఉండాలి అనుకుంటాను. అంటే అలా ఉండాలి అనుకున్నప్పుడు ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను నేను. అది అటువంటి లెర్నింగే ఇక్కడ సోషల్ లెర్నింగ్ అంటే. అయితే ఇక్కడ ముందు ఈ సోషల్ లెర్నింగ్ అనే మెథడ్ని 4 సోపానాల్లో విభజించడం అనేది జరిగింది. ఇలా కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. 4 సోపానాల్లో మొట్టమొదటి సోపానము లేదా ఏ సోపానం ముందు ఏ సోపానం వెనక అనేది కూడా అవకాశాలు ఉన్నాయి. 4 సోపానాలు ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి? ధ్యాన్ అర్జిత్ కి ప్రక్రియ. ధ్యాన్ అర్జిత్ కి ప్రక్రియ అంటే మనము ఏ ప్యాటర్న్ని నేర్చుకోవాలనుకుంటున్నాము. నెక్స్ట్ ప్రతిధారణ, మనము దాన్ని ప్రతిధారణ శక్తిలోకి ఉంచుకోవడం. నెక్స్ట్ ఉత్పాదన్ అంటే మనము ఇంప్లిమెంట్ చేయడము. సుద్రీకరణ్ అయితే ఇంప్లిమెంట్ చేసి తర్వాత రిజల్ట్ అలానే రావచ్చు, లేక రాకపోవచ్చు. వస్తే పాజిటివ్గా రావచ్చు, లేదా ఒక్కొక్కసారి నెగిటివ్గా కూడా రావచ్చు. ఆయన అనుభవించిన రెస్పెక్టే నేను అనుభవించవచ్చు, లేకపోతే ఆ రెస్పెక్ట్ నేను పొందకపోవచ్చు. సో ఇట్లాగా ఎక్కడ అవలోకన అంటే అబ్జర్వేషన్ సీఖనేకే సోపాన్. చూడండి, ఫస్ట్ మనం నేర్చుకున్నది ఏంటి? అబ్జర్వేషన్ థియరీని ఎవరు ప్రతిపాదించారు? ఫస్ట్ అగ్రగణ్య ఎవరు? మిల్లర్ అండ్ డిల్లర్. ఆయన ఆ మిల్లర్ డిల్లర్లు రచించిన గ్రంథం పేరేంటి? సోషల్ లెర్నింగ్ సిమ్యులేషన్. నెక్స్ట్ ఈ మిల్లర్ డిల్లర్ని తర్వాత ఆల్బర్ట్ బండూరా మరియు వాల్ట్స్ మరి చాలా ప్రయోగాలు చేశారు. ఆల్బర్ట్ బండూరా మరి ఏ యొక్క బుక్ని రాశారు? సోషల్ లెర్నింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకాలజీ ఆఫ్ మోడలింగ్.
తర్వాత మరి దీని యొక్క కాన్సెప్ట్ ఇది. ఈ లైన్ ఏంటి అసలు అంటే నేను చెప్పాను, ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక వ్యక్తి ఒక విషయాన్ని చూసినప్పుడు ఆ విషయాన్ని నేర్చుకోవడానికి అది ముందు ధారణ శక్తిలో పెట్టి చూసిన విషయాన్ని మన స్మృతి పటలంలో పెట్టి రెండోది దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, ఫస్ట్ అబ్జర్వ్ చేయడము, రెండోది ధారణ శక్తిలో ఇంప్లిమెంట్ చేయడము, మూడోది ఇంప్లిమెంట్ చేయడము అంటే ప్రజెంట్ చేయడము, నాలుగోది ఆ రిజల్ట్ పొందడం. ఇది ఈ 4 సోపానాలు అన్నమాట. ఒకటి ధ్యాన్ దేనా, అబ్జర్వ్ కర్నా, అజిత్ కి ప్రక్రియ. రెండోది ప్రతిధారణ, స్టోరేజ్ చేయడం. మూడోది ప్రజనన్, ఇంప్లిమెంట్ చేయడం. నడవడిక, సుదృఢీకరణ, ప్రత్యక్ష సుదృఢీకరణ, అప్రత్యక్ష సుదృఢీకరణ, ఆత్మ సుదృఢీకరణ. ఇప్పుడు దాని యొక్క వివరణ మరియు ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. ఇక్కడ అబ్జర్వేషన్, पर्यवेक्षक जिस व्यक्ति को देखता है उसमें विभिन्न लोगों के व्यवहार को बारीकी से देखता है. అంటే నేను ఏ వ్యక్తి యొక్క ఇంప్లిమెంట్ చేయాలనుకో, ఏ వ్యక్తి దగ్గర ఉన్న అవసరాలు, దేన్ని అయితే నేను నేర్చుకోవాలనుకుంటున్నానో ఆ నేర్చుకునే అంశాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకే, ఆయన ఈ రకంగా ఉన్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు, ఈ రకంగా క్లాసెస్ చెప్తున్నారు, ఈ రకంగా రౌండ్స్కి వెళ్తూ ఉంటారు, అలా ఇందులో ఎలా భయపెట్టిస్తారు అసలు, తిట్టరు, కొట్టడం అనేది జరగదు అని చెప్పి నా చిన్నప్పుడు జరిగిన ఒక మాస్టర్ కథ అన్నమాట ఇది. అయితే ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. అవధాన్ పర్యవేక్షకకి रुचि, आवश्यकता, आत्मविश्वास पर निर्भर करता है. మరి ఆ యొక్క పర్యవేక్షక అనేది అంటే అబ్జర్వర్ తన ఇంట్రెస్ట్ని, తన ఆవశ్యకత, నీడ్స్ని, తన కాన్ఫిడెన్స్ని ఏర్పాటు చేసుకోవాలి. పరిశీలన उच्चतम स्तर से निम्नतम स्तर तक की जाती है. హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా उदाहरण, क्रिकेट में दिलचस्पी रखने वाला एक छात्र टीवी पर इसकी खेल शैली को देखता है. ఎవరు అయితే ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ ధోనిని తీసుకుందాం. ధోని యొక్క ఆటని అబ్జర్వ్ చేస్తున్నాడు. క్రికెట్ అంటే ఇష్టం ముందు, అయితే క్రికెట్ ఇష్టం, ఆవశ్యకత ఏంటి? ధోని ఆడినట్టుగా మనం ఆడాలి, ఇది ఆవశ్యకత. ఆత్మవిశ్వాసం ఏంటి? చూసి నేర్చుకోవడం. సో క్రికెట్లో దిల్చస్పీ ఉన్నవాడు ధోని యొక్క ఆటని చూస్తున్నాడు. దేఖ్తా హై, సుకూన్ సే దేఖ్తా హై, ఉच्चतम से निम्नतम स्तर तक देखते ही रहता है. ఇది దేంట్లోకి వస్తుంది? అవధానంలోకి, అబ్జర్వేషన్లోకి వస్తుంది. మరి ఆర్డర్లో పెట్టుకోవాలి కదా, అవధారణ అంటాం కదా దాన్నే. అవధారణ मस्तिष्क में किसी चीज़ की व्यवस्थित रूप से धारण करना है जिसे सीखने के माध्यम से माना जाता है. प्रतिधारण तब तक होना चाहिए जब तक कि पुनरुत्पादित सामग्री को पुनः प्रस्तुत नहीं किया जाता है. धोनी खेलने के तरीके को ध्यान में रखते हैं. సో మళ్ళీ మనము ప్రజెంట్ చేసే వరకు కూడా, దాన్ని మనము ఇంప్లిమెంట్ చేసే వరకు కూడా ఆ యొక్క స్థితిని, ఏ రకంగా బ్యాట్ పట్టుకునే స్టైల్ ఎలా ఉంది, రన్నింగ్ స్టైల్ ఎలా ఉంది, కీపింగ్ స్టైల్ ఎలా ఉంది, అట్లానే క్యాప్టెన్సీ ఎలా ఉంది, ఇవన్నీ అంశాలు కూడా ఒక ఆర్డర్లో ఏ టైంలో దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేదంతా కూడా ఒక ఆర్డర్లో, ధారణ శక్తిలో, బ్రెయిన్లో ఏర్పాటు చేసుకోవడం, మస్తిష్కంలో ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ కేవలం ఆర్డర్లో పెట్టుకోవడం, ఇది అవధారణ. ఫస్ట్ అబ్జర్వేషన్ అవధారణ అయితే, రెండోది ఆర్డర్లో పెట్టుకోవడం అవధారణ అవుతుంది. మూడోది ఎక్స్ప్రెసింగ్, ప్రజెంటేషన్, తాను ఆడడానికి గ్రౌండ్లో దిగినప్పుడు దాన్ని ప్రజెంట్ చేయడం, ధోనిలాగా కీపింగ్ చేయడం, ధోనిలాగా బ్యాటింగ్ చేయడం. ప్రజనన్ ఉన్ చీజోకి, ప్రజనన్ మీన్ एक्सप्रेसिंग, उत्पादन, पुनरुत्पादित, अभिव्यक्ति करना,
इवన్నీ एक्सप्रेसिंग अभिव्यक्ति करता है जो अवधारण में है। कभी कभी प्रतिधारण आइटम सीधे पुनः प्रस्तुत नहीं किए जा सकते, उस समय ప్రశిక్షణ అభ్యాస్ ఉపయోగి హై। మరి ఒక్కోసారి చూసినట్టుగా ఎక్స్ప్రెసింగ్ చేయకపోవచ్చు, దానికి ఏం కావాలి, ప్రాక్టీస్ కావాలి। జబ్ వహ చూడండి, जब वह क्रिकेट खेलता है तो धोनी का खेल को पलटने की అంటే ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే कोशिश करता है। सुदृढ़ीकरण प्रत्यक्ष बहाली एवं अप्रत्यक्ष वैकल्पिक पुनर्प्राप्ति एवं आत्म सुदृढ़ीकरण। प्रत्यक्ष बहाली అంటే प्रत्यक्ष रूप से देखे गए व्यवहार को प्रेजेंट करके చాపలూసి యా సజా ప్రాప్త కర్నా అంటే ఆ చూసిన ఆటని మరి యాజ్ ఇట్ ఈస్ ప్రత్యక్షంగా ఆడేసి చక్కగా ఆడిన తర్వాత అక్కడ చూడండి, ఎక్కడ ముందు చూసిన ఆట అబ్జర్వేషన్, రెండోది ఆర్డర్, మూడోది ఎక్స్ప్రెసింగ్ అయిపోయింది కదా, ఆడేశాడు। అయితే ఆడిన తర్వాత ఒక్కోసారి బెడ్సి కొడుతుంది, ఒక్కోసారి కనెక్ట్ అయిపోతుంది। మరి అక్కడ బెడ్సి కొట్టే ఎందుకు వచ్చిన ఆటరా, నీ ఆట వల్లే మొత్తం టీం ఓడిపోయాము అని చెప్పి తిడతారు, లేదా అబ్బా ఏం ఆడేవరా, నీ ఆట వల్ల సూపర్ ధోని లాగానే ఆడేవరా నువ్వు ఈరోజు అని చెప్పి ఆ ప్రశంస డైరెక్ట్ రూపంలో రావచ్చు। దీన్నే ప్రత్యక్ష బహాలి అంటాము, ప్రత్యక్ష पुनर्प्राप्ति अंटामु లేదా अप्रत्यक्ष पुनर्प्राप्ति। जब कोई व्यक्ति अपने द्वारा देखे गए व्यवहार को पुनः पेश करता है तो वे व्यवहार को पुनः पेश करने के बाद जो हासिल किया అంటే उसे प्राप्त करना चाहते हैं। ఏదైతే ధోని పొందాడు ఇండియన్ టీం ప్లేస్మెంట్లో, ఆ ప్లేస్మెంట్కి వెళ్ళిపోవాలి, ధోని ఆడినట్టుగా ఆడి అనే ప్లేస్మెంట్ దొరకడం కూడాను ఇది మరి రెండోది అప్రత్యక్ష రూపంలో। ప్రత్యక్ష అంటే అక్కడికక్కడ గిఫ్ట్ ఆర్ తిట్టడం ఏదో ఒకటి వచ్చేస్తుంది, గిఫ్ట్ ఆర్ పనిష్, ప్రత్యక్ష పునర్ప్రాప్తి లేదా ప్రత్యక్ష బహాలి। అలాగే అప్రత్యక్ష బహాలి లేదా అప్రత్యక్ష పునర్ప్రాప్తి, ఏదైతే ఆ ఆటగాడు పొందాడో దాన్ని మనం పొందడము, అది మరి आत्म सुदृढ़ीकरण मानकों के लिए देखे गए व्यवहार को पुनः प्रस्तुति करते जिनका वह पालन करना चाहता है। సో ఆత్మ సుదృఢీకరణ అంటే మరి మనము ఆడాము, అక్కడ ఆడినందుకు ఎవడు ఏమీ మోటివేట్ చేయలేదు, అలా అని చెప్పి అప్రత్యక్ష రూపంలో ధోని ప్లేసు మనకు వచ్చేయలేదు। అప్పుడు ఎస్ నేను బాగానే ఆడాను, ధోని లాగానే ఆడాను అని చెప్పుకోవడం। బచ్చో కే లియే మోడల్, పిల్లలు ఎవరిని చూసి మారుతారు, మోడల్స్ అంటే చెప్పాం కదా, వారిని చూసి అనుకరిస్తారు అంతే। పిల్లలు ఎవరిని చూసి ఎవరు మోడల్స్గా ఉంటారు పిల్లలకి, మాతాపిత, शिक्षक, दोस्त, खिलाड़ी, राजनेता, फिल्म के नायक नायिकाएं, स्वतंत्रता सेनानी, వైజ్ఞానిక మహాన్ నామ హస్తియా। సో గొప్ప వాళ్ళందరూ కూడా ఈ యొక్క మరి మార్గదర్శకులుగా మోడల్గా ఉంటారు। అట్లానే ఉదాహరణ నెక్స్ట్ దీనికి సంబంధించిన डायरेक्टर IIT के रिजल्ट में पहला स्थान हासिल करने वाला पृथ्वीराज को एक टीचर और उस बच्चे ने स्कूल बुलाया था और अपने छात्रों के साथ అనుభవ షేర్ करने के लिए कहा। IIT ర్యాంక్ సాధించిన ఒక పిల్లవాడిని ఒక టీచరు ఇంటికి పిలిచి స్కూల్కి పిలిచి తన యొక్క స్టూడెంట్స్కి ఆ IIT యొక్క ఎక్స్పీరియన్స్ని మరి షేర్ చేయి అని చెప్పి అడగడము। అలాగే 5वीं कक्षा पाठ्य पुस्तक में प्रसिद्ध खिलाड़ी सानिया मिर्ज़ा की जीवन का परिचय, అలాగే 8th क्लासలో ధోని खेलने की बजाय खाने की आदतों का
అపనాతే హుయే. సో అంటే కేవలము పిల్లలు వాళ్ళ యొక్క ఆటనే కాకుండా వాళ్ళ యొక్క ఇతర అలవాట్లని కూడా మరి నేర్చుకునే ప్రయాసాన్ని ప్రజెంట్ చేయడము. అలాగే शैक्षिक महत्व చూసినట్లయితే बच्चों के लिए आदर्श बने माता पिता और शिक्षक. जब छात्र स्वीकार्य व्यवहार दिखाते हैं तो उचित पुनर्प्रशिक्षण प्रदान करके इस व्यवहार को స్థిత్ किया जाना चाहिए. అంటే మరి పిల్లలు ఏదైతే చేస్తూ ఉంటారో దాన్ని సరైన మార్గంలోకి, సరైన రీకాలింగ్ సిస్టంలోకి తీసుకువచ్చే ప్రయత్నము మన టీచర్స్గా మనం చేయాలి. जब कोई अस्वीकार्य व्यवहार पाया जाता है तो उसे सज़ा या दंड से रोका जाना चाहिए. స్వీకరించలేని పనులు చేస్తే దాన్ని ఆపాలి. जो लोग कहानी समुदाय में एक प्रमुख स्थान पर उन्हें स्कूल ले लाया जा सकता है. అంటే ముఖ్యమైన స్థానాల్లో డెవలప్ ఎవరైతే చక్కగా మరి వాళ్ళు డెవలప్ అయ్యారో, మన జీవితంలో మంచి మంచి స్టేజెస్లో వెళ్ళిపోయిన వాళ్ళని మనము స్కూళ్ళకి పిలిపించి వాళ్ళ చేత చెప్పించడం, ఇవన్నీ కూడా మన శైక్షిక మహత్వలో చూసుకోవచ్చు. దీంతో ఈ థియరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ.